హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మాత్రం ఇప్పుడు తీసింది కాదు, చాలా రోజులు అవుతుంది ఈ వీడియో తీసి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. మేమందరం కలిసి అయితే మా రిలేషన్స్లో ఫంక్షన్ ఉంటే అందరం కలిసి అక్కడికి వెళ్ళి రిటర్న్లో అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ రాగానే మా కోసం గుడాలు వేసి కళ్ళు తెప్పించింది. మా ఫేసెస్ చూసి అయితే అస్సలు భయపడకండి, అలా ఉన్నాయి ఏంటి అని. అందరం హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకున్నాము, అందుకని మా ఫేసెస్ అలా ఉన్నాయి. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. మా అక్క కిచెన్లో అయితే మా కోసం లంచ్లోకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. నేను ఎక్కువగా మమ్మీ వాళ్ళ సైడ్ కన్నా డాడీ వాళ్ళ సైడే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను, అంతే ఫ్రీగా ఉంటాను. ఇక్కడ మేము ఎంత ఫ్రీగా ఉంటామో మా వదిన వాళ్ళు కూడా మాతో అంతే ఫ్రీగా ఉంటారు. నేనైతే ఎక్కువగా హాలిడేస్ వచ్చినప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికే వచ్చేదాన్ని, ఎందుకంటే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు కదా, నేను వాళ్ళతో పాటు మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇక్కడ మా సోనియా అయితే వీడియో తీయకు పిన్ని, అందరం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాం కదా, చాలా ఘోరంగా ఉంది అన్నది. అయినా కూడా నేను వీడియో అయితే తీశాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఎటు వెళ్ళినా కూడా మేమందరం కలిసి అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాము. ఇంకా నేనైతే మా అక్కకి వీడియో తీస్తున్నానని చెప్పాను, అందుకని తను ఇక్కడ ఏం చేస్తుందో చూపిస్తున్నాను. ఇక్కడ లంచ్లోకి అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ముందుగానే చికెన్ కర్రీ అలాగే చారు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసింది. ఇక్కడ వీళ్ళ కిచెన్లో నుంచి చూస్తే అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయి. వీళ్ళ ఇంటిని ఆనుకొని ఒక 2-3 ఇల్లులు మాత్రమే ఉంటాయి. మీరు ఎక్కువగా మమ్మీ వాళ్ళ సైడ్ ఎంజాయ్ చేస్తారో డాడీ వాళ్ళ సైడ్ ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.